నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకు బండ్లి ఛానల్. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నా వీడియోలు వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని చాలామంది చూస్తారు. కానీ దయచేసి అయితే మనం లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాము. మ్యాటర్లోకి వెళ్ళిపోయే ముందు రెండు ముచ్చట్లయితే మీకు మంచి చెప్తారు. రైతు భరోసా మీద వేయాలి ఏంటంటే ముఖ్యమైన విషయాలు. రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు, ఏబే భూములకు, సాగు భూములకు, మనకు పొడి భూములు ఉంటాయి కదా, పొడి భూములు ఉంటే మనము పట్టా లేని భూములు, లావన్ పట్టాలు, అవిటికి కూడా రైతు భరోసా ఇయ్యారా, దాని మీద ఏ విధంగా దీని మీద చేపట్టడం. ఇవాళ ఈ రోజు నుంచి విలేజ్ల మొత్తం భూభారతీయ మన భూమి రిజిస్టర్ అయిందా లేదా దాని మీద సర్వే చేసుకుంటూ వివరాలను మన గ్రామంలోకి తీసుకొచ్చి సర్వే చేస్తారట. దాని విధంగా ఇవన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియో మాత్రం లాస్ట్ చూడండి. దీని మీద రెవెన్యూ అధికారి మన ముఖ్యమంత్రి రేవంత్ గారు, పొంగులేటి శ్రీనివాస్ గారు, బట్టి విక్రమార్క గారు అందరూ ప్రతి ఒక్కరు దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఇచ్చిన అప్డేట్ ఇది. ఎందుకంటే దీని మీద చెట్టకేలకు రైతు భరోసా మనకు ఇవ్వాలనేదే వాళ్ళ పట్టుబడిగా పగడ్బందీగా దీన్ని ప్లాన్ చేసి ఏ విధంగా ఇవ్వబోతున్నారే రైతు భరోసా మ్యాటరు. ఈ మ్యాటరు అయితే మీకు తెలవాలంటే మొత్తం వీడియో చూస్తేనే మీకు మ్యాటర్ అర్థమవుతుంది. సరైన దోస్తులు, లాస్ట్లో వరకు వీడియో చూసి లాస్ట్లో మళ్ళీ కలుసుకుందాము. పోడు భూములకు రైతు భరోసా ఇస్తారా అయ్యారు అన్నది మ్యాటరు. మరి పట్టాదారులకు ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు, ఏం కథ, అది మీకు తెలవాలంటే ఈ వీడియో చూద్దాం. మనం లాస్ట్లో కలుద్దాం. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు బతుకుబండి ఛానల్. రైతు భరోసాపై సర్కార్ సంచలన నిర్ణయం. పూర్తి వివరాల కొరకు ఈ అప్డేట్ చూస్తే మనకు రైతు బంధు మీద సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంది సంచలనం మనకు మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ వీడియో ఈ అప్డేట్ మొత్తం రాసారు చూస్తే దోస్తులు అప్డేట్లోకి వెళ్ళిపోదాం. మరి పక్కా పకడ్బందీగా రైతు భరోసా మరి సాగు యోగ్యం కాని భూములను ఎలా గుర్తిస్తారు? తెలంగాణ జనవరి 26 నుంచి అన్నదాతలకు రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించనుంది. అయితే సాగు యోగ్యమైన ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా సాగు యోగ్యత లేని ఏ ఒక్క ఎకరానికి కూడా రైతు భరోసా ఇచ్చేది లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మరి ఆ సాగు యోగ్యం కాని భూములను ప్రభుత్వం ఎలా గుర్తించనన్నది ఇప్పుడు స్వతంత్ర సత్ర నడుస్తోంది, చర్చ నడుస్తుందట. మరి చూద్దాం. మరి తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అమలు జరిగిన 26 తేదీ ముహూర్తం ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో సాగు యోగ్యం ప్రతి ఎకరానికి పెట్టుబడి సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. సాగు యోగ్యత లేని ఒక్క ఎకరానికి కూడా రైతు భరోసా ఇచ్చేది లేదని వెల్లడించారు. అయితే ఈ పోడు భూములకు RVFR పట్టాలు కూడా రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకంలో పేర్కొంది. దీంతో పంట వేయకున్న సాగు యోగ్యమైన భూములకు రైతు భరోసా కింద ఎకరానికి 12,000 రూపాయలు ఇవ్వనుంది. చూసిరావుల్లో సాగు యోగ్యత లేని భూములకు మాత్రం రైతు భరోసా రాదట. ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకి రైతు భరోసా మాత్రం ఖచ్చితంగా వస్తుందట. అదేవిధంగా మరి ఎప్పుడే మనకు విధంగా ఒప్పించేద్దాము. ఈ నేపథ్యంలో సాగు యోగ్యత లేని భూములకు ఎలా గుర్తిస్తారన్నది ఇప్పుడు రాష్ట్రమంతా చర్చగా మారింది. కాగా సాగు యోగ్యత లేని భూములను గుర్తించేందుకు ఫాల్ట్ వెరిఫికేషన్ టీంలు ప్రభుత్వం రంగంలోకి దించుతోంది. పంచాయతీరాజ్, మండల రెవెన్యూ, అగ్రికల్చర్ అధికారుల నేపథ్యంలో సాగు యోగ్యత లేని భూములను గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నారు. పంచాయతీ సెక్రటరీ, NIOలు, IAOలు, పార్టీ వెరిఫికేషన్ టీంలు లీడర్స్ ఉంటారు. ఫీల్డ్ వెరిఫికేషన్ టీంలు రెవెన్యూ, విలేజ్ అసిస్టెంటు, BC, SC ఫీల్డ్ అసిస్టెంటు, RAలు, VROలు ఈ సభ్యులు ఉంటారు. ఈ జిల్లా కలెక్టర్ నేపథ్యంలో DEOలు, MPDOలు తదితర ఉన్నత అధికారులు టీనెట్లను ప్రత్యేకంగా ప్రకేంద్రీకరించనున్నారు. చూసిరావుల్లో మన కోసం వీళ్ళంతా టీం కలిసి ప్రత్యేకంగా మరి దిగుతారట. మరి అయితే సర్వే చేస్తారో
ఈ యొక్క ఫాల్ట్ వెరిఫికేషన్ టీంలు గ్రామంలో ఎక్కడెక్కడ నాన్ అగ్రికల్చర్ భూములు ఉన్నాయో గుర్తించి ప్రతి గ్రామంలో వ్యవసాయానికి విస్తరించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ బృందాన్ని సర్వే చేస్తున్నారు. అయితే గ్రామంలోకి సర్వేర్ పట్టాదారు పాస్బుక్కుల జాబితాను పరిశీలిస్తారు. భూభారతి పోర్టల్ నుంచి జాబితా, విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ల ద్వారా ప్రత్యేకించి వ్యవసాయ యోగ్య భూములని జాబితాను రూపొందిస్తారు. ఈ జాబితా ఆధారంగానే సహరద్దుల వ్యవసాయ అధికారులు సంతృప్తిగా జాబితాలోకి సర్వే నంబర్లను ఉన్న భూములను పరిశీలించి వ్యవసాయం యోగ్యత ఉందా లేదా అని గుర్తిస్తారు. అక్కడ చూసిర్రా ఊళ్ళో మరి. అయితే మరి మన భూమి కూడా అందులో ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి మనం. ఎందుకంటే దాని భూభారతి పోర్టల్లో మన భూమి ఉంటేనే మనకు రైతు భరోసా ఇస్తారట. మరి దాని విధంగానే ఇక భూములను జాబితాను గ్రామాల్లో ప్రదర్శించి చదివి విమర్శించి వాటిపై చర్చించి అనంతరం అనుమతి తీసుకుంటారు. అత్యంతగా ఉంటే వాటికి పరిశీలిస్తారు. అనంతరం గ్రామ వారికి వ్యవసాయ యోగ్యం కాని భూములు పట్టాను పోర్టల్ సంబంధించిన అధికారి ఆమోదు చేసి డిజిటల్ సంతకం చేస్తారు. ఇందుకోసం ఇవాళ 16 నుంచే 19 వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. 25న ఈ జాబితాను జిల్లాల వారీగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిణీ. వాటికి ఆధారంగా వ్యవస్థ యోగ్యం భూములను తొలగించి మిగిలిన భూములకు జాబితా అధికారంగా పట్టదారు. దోస్తులు మన అప్డేట్ భూభారతిలో రిజిస్టర్ అయిన భూములకే రైతు భరోసా. భూభారతిలో నమోదైన భూములకే రైతు భరోసా. ఇవాళ నుంచి గ్రామానికి సర్వే చేసి భూభారతిలో యొక్క యాప్ను తీసుకొచ్చి దానికో 20 తేదీ వరకు దీనికి ఛాన్స్ ఉంది. భూభారతిలో యాప్లో మన పేరు మన భూమి ఎక్కకపోతే ఎక్కించుకోర్రి. గ్రామంలోకి మనం గ్రామ పంచాయతీకి మనమే వెళ్ళి దాంట్లో రిజిస్ట్రేషన్ అయ్యేలా చేసుకుంటే మనకు రైతు భరోసా పడుతుంది. సరైన దోస్తులు దీని మీద పిఆర్ఓ సర్వేలు కూడా చర్చ జరుగుతూ ఉన్నాయి. పట్టాదారులకు, లవణ పట్టాలకు, మరి అన్ని భూములకు కూడా రైతు భరోసా ఇవ్వబోతుంది మన ప్రభుత్వము. ఏ విధంగా మీరు మ్యాటర్ చూసారు. దీనికి మాత్రం ఇక సర్వేలు ఇయర్ నుంచి మొదలైనవి. సరైన దోస్తులు మా వీడియో నచ్చితే లైక్ షేర్ చేరి సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి గంట సింబల్ ఒత్తుర్రి. మంచి ముచ్చట మీకు పట్టుకొచ్చి ఇస్తాను కాబట్టి చలి పెట్టినా కానీ ఇంకా ఎట్లా పెట్టిన చలి పెడుతుంది. ఇంకా చూటర్ వేసుకొని వచ్చిన మరి ఉంటున్నా. జై జవాన్, జై తెలంగాణ, జై భారత్ భూమి.